ஆலிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆலியுள் பூக்கோ முகன் கோடாத்தேரே ஆலியுள் பூக்கோ முகன் கோடாத்தேரே ஆலிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆலியுள் போக்கும் முகன் கோடார்த்தேரே. ஊலே முதல்வன் நுருவம் போல் எய் கருத்தோ ஊலே முதல்வன் உருவம் போல் வெய் கருத்து பாலியன் தோளுடை பத்மநாபன் கையில் பாலியன் தோளுடை பத்மநாபன் கையில் ஆலி போல் மின்னி வலம்புரி போல் நின்றதிந்தோ ஆலி போல் மின்னி வலம்புரி போல் நின்றதின்றோ தாளாத சர்க்கம் முதைத்த செரமலை போல் தாளாத சர்க்கம் முதைத்த செரமலை போல் வாலா புலகினில் பெய்திடாய் வாலா புலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராடா மகிழ்ந்தேலோரெம்பாவாய் மார்கழி நீராடா మగిల్దేలోరెంబావాయ్. అమ్మ ఈ విధంగా వేడుకుంటాంది. గంభీరమైన స్వభావము కలవాడవై నువ్వు వర్షము కురిసే విధంగా చెయ్యి. ఓ మేఘ దైవతమా, నీవు వర్ష జలాన్ని ఎక్కువగా స్వీకరించు. దాతృత్వంతో ఏమాత్రము సంకోచము చూపవద్దు. గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటిని అంతటిని బాగా త్రాగి గర్జించి, అంటే ఆకాశంలో మెరుపుల్లాగా ఆకాశమునంతయు వ్యాపించము. ఆకాశములో అంతలక్క మేఘాల రూపంగా నువ్వు ఆ నీటిని అంతటిని స్వీకరించి మేఘాలుగా ఆకాశమంతా వ్యాపింపచెయ్యి. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘ బాహువుల జంటలో కుడిచేయి ఎందలి చక్రాయుధము వలె మెరయిచు ఆ ఆకాశమంతా నీలి మేఘాలలాగా ఆ విధంగా వ్యాపించి, చక్రాయుధంలాగా అంటే ఆ విధంగా ధనుస్సు, ఇంద్రధనుస్సులాగా నువ్వు కుడి చేతి ఎందలి చక్రాయుధము వలె మెరీచు, ఎడమ చేతి ఎందలి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి, శంఖధ్వని ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఉరిమి ఆ యొక్క భగవంతుని చార్గమున ధనస్సు నుండి వెడలవచ్చు బాణముల వలె వర్షధారలు లోకమంతయు సుఖం కలిగించే విధంగా చెయ్యి. మేము సంతోషముతో మార్గశిర స్నానము చేయునట్లు వర్షించము. మార్గశిర మాసంలో వ్రతం చేయాలంటే నీ అనుగ్రహం కావాలి, నువ్వు వర్షము విరివిగా కురవాలని ఆండాల్ ఈ పాసురములో ప్రార్థిస్తున్నది. వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయంలో సస్య సమృద్ధి పుష్కలంగా పైరులు పండుటకు వర్షపాతం సమృద్ధిగా కావాలి అని చెప్పి వేడుకుంటూ పెద్దల అనుమతితో ఈ వ్రతము ఆరంభించింది. కావున ఇట్లు ప్రార్థించిందనమాట. శ్రీమాత్రే నమః.